ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి చాలా దయగలవారు. వారికన్నీ ఉన్నాయి, కాని పిల్లలు లేరు. దానికోసం వాళ్ళు ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. ఒక అందమైన చలికాలపు రాత్రి వాళ్ల కోరిక నెరవేరింది. వాళ్ళింట్లో ఒక అందమైన రాకుమార్తె పుట్టింది. ఆ పాపకి స్నో వైట్ అని పేరు పెట్టారు. స్నో వైట్ పెరుగుతున్న కొద్దీ రాజు, రాణి ఆమెకు ఒక విషయం నేర్పించారు. మనమిక్కడ పరిపాలిస్తున్నప్పటికీ నిజానికి ఈ రాజ్యం ఇక్కడ పనిచేసే ప్రజలది అని చెప్పారు. ఒకరోజు నువ్వు కూడా దీన్ని పరిపాలించాల్సి వస్తుంది, కాని నువ్వు నిజాయితీగా, దయతో ఈ పని చేస్తావని మాకు తెలుసు అన్నారు. అంతా బాగానే జరుగుతోంది. కాని ఒకరోజు రాణికి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది. రాజు, స్నో వైట్ ఒంటరైపోయారు. కొంతకాలం తరువాత ఒక అందమైన స్త్రీ ఆ రాజభవనానికి వచ్చింది. రాజు ఆమె అందానికి ముగ్ధుడై త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె రాణి అయింది. కాని ఈ రాజ్యానికంటే, రాజుకంటే తన అందమే ఆమెకు ముఖ్యం. ఆమె దగ్గర నిజం మాత్రమే చెప్పే ఒక మాయా అద్దం కూడా ఉండేది. ఆ దుష్టరాణి ఎప్పుడూ దాన్ని అడుగుతూ ఉండేది, ఈ ప్రపంచంలో అత్యంత అందమైనది ఎవరు చెప్పు అని. అది ఆ రాణి పేరు చెబితే ఆమె చాలా సంతోషించేది. ఒకరోజు ఆ అద్దం ద్వారా వారి రాజ్యంపై దాడి జరగబోతోందని ఆమెకు తెలిసింది. ఆ యుద్ధం కోసం రాజు తన సైన్యంతో బయలుదేరాడు. కాని ఆ తరువాత రాజు తిరిగి రాలేదు. అప్పటినుండి ఆ దుష్టరాణి యొక్క పాలన, కఠినత్వం పెరిగిపోయింది. స్నోవైట్ స్థాయి పనిమనిషిగా తగ్గిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి. స్నోవైట్ అనే ఒక రాకుమార్తె ఉండేదని ప్రజలు కూడా మర్చిపోయారు. దుష్టరాణి యొక్క కఠినత్వం వల్ల రాజ్యంలో చెడు వ్యాపించడం మొదలైంది. ఆకలి కూడా పెరిగిపోయింది. ఒకరోజు స్నోవైట్ కోటను శుభ్రం చేస్తూ ఉండగా జొనాథన్ అనే ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. అతను దొంగతనం చేయడానికి వచ్చాడు. స్నోవైట్ దొంగతనం చెడ్డ పని అని చెప్పింది. రాణి అనుమతితో నువ్వు ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు అని కూడా చెప్పింది. ఈ సమస్యల పరిష్కారం కోసం నువ్వు రాణిని లేదా రాకుమార్తెను కలవాలి అని చెప్పింది. జొనాథన్ నవ్వి, ఏ రాకుమార్తె? ఆమె బతికున్నాడని కూడా నేను అనుకోను అన్నాడు. ఆ మాటలు విని స్నోవైట్ బాధపడింది. స్నోవైట్ అతనితో, రాకుమార్తె ఇంకా బతికే ఉంది, తన దేశానికి సహాయం చేయాలనుకుంటోంది అని చెప్పింది. జొనాథన్ ఆమె ఇంకా ఏమీ చెయ్యలేదు అని చెప్పి బంగాళాదుంపలు దొంగిలించి వెళ్ళిపోయాడు. అతని మాటలు స్నోవైట్ మనస్సులో నాటుకుపోయాయి. తను కూడా తన ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంది. రాణితో మాట్లాడాలని అనుకుంది. ఆమె దుష్టరాణితో, మీరు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, మీ సంపదను ప్రజలకు ఇవ్వాలి, తద్వారా వారి సమస్యలు పరిష్కారమవుతాయి. నాన్నా, నాకు ఇదంతా నేర్పించినట్లు నాకు గుర్తుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక సందర్భంలో మేమందరం ఆపిల్ పైలు చేసి ప్రజలకు పంపిణీ చేసేవాళ్లమని చెప్పింది. అది విని దుష్టరాణి, ఈ పురుగులు అలాంటి గొప్ప ఆహారానికి అర్హులు కాదు అని అంది. ఇంతలో ఒక సైనికుడు జొనాథన్ను పట్టుకుని దుష్టరాణి ముందు నిలబెట్టాడు. దొంగతనం చేసినందుకు ప్రతిగా అతని ఇంటిని తగలబెట్టినందుకు రాణి అతన్ని శిక్షించింది. కాని జొనాథన్ తనకు ఇల్లు లేదని చెప్పాడు. అతను నిజానికి దొంగల నాయకుడు. అంతకుముందు అతను, అతని సహచరులు రాజుకోసం పనిచేసేవారు. అది విన్న రాణి, అయితే అతన్ని నేలమాళిగలో పడేయండి, అతని కేకలతో రాజభవనం మొత్తం ప్రతిధ్వనించేలా హింసించండి అని చెప్పింది. స్నోవైట్, మీరు అలా చేయకూడదు, నాన్న ఎప్పుడూ అంతగా శిక్షించలేదు, దానివల్ల అవతలి వ్యక్తి తిరుగుబాటు చేయడు అని అంది. స్నోవైట్ మాటలు దుష్టరాణికి మరింత కోపం తెప్పించాయి. ఆమె జొనాథన్ను చలిలో బట్టలు లేకుండా రాజభవనం బయట నిలబెట్టింది. ఇప్పుడు దుష్టరాణి స్నోవైట్తో కఠినంగా మాట్లాడింది. స్నోవైట్ బాధగా పాట పాడుకోవడం మొదలుపెట్టింది. ఆ పాటలో ఆమె తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుంటూ తన ప్రజల కోసం చెయ్యాలనుకున్న కోరికలన్నింటినీ అడుగుతోంది. ఆ తరువాత ఆమె జొనాథన్ దగ్గరికి వచ్చి అతన్ని విడిపించింది. సైనికులు ఆమెను చూశారు. పట్టుబడకముందే ఆమె పారిపోవాల్సి వచ్చింది. మరోవైపు దుష్టరాణి మళ్లీ తన మాయా అద్దం పక్కన కూర్చుంది. ఈసారి ఆమె మళ్లీ అదే ప్రశ్న అడిగింది, ఓ అద్దమా, ఈ ప్రపంచంలో అత్యంత అందమైనది ఎవరు చెప్పు అని. అప్పుడు అద్దం, ఇప్పుడు నువ్వు అత్యంత అందమైనదానివి కాదు, ఇప్పుడు ఈ ప్రపంచంలోకి మరొకరు వచ్చారు, ఆమె చాలా అందమైనది, ఆమె స్నోవైట్ అని బదులిచ్చింది. అది విని రాణికి చాలా కోపమొచ్చింది. ఆమె అసూయపడింది. తన అత్యంత నమ్మకమైన కిరాయి హంతకుడిని పిలిచింది. స్నోవైట్ను చంపి ఆమె గుండెను ఈ పెట్టెలో తీసుకురమ్మని ఆదేశించింది. ఆ కిరాయి హంతకుడు ఆ పని చెయ్యాలని అనుకోలేదు. ఎందుకంటే స్నోవైట్ అతనికి అమాయకురాలిగా కనిపించింది. కాని రాణి అతనితో, నీకు తెలియదు, అమాయక ముఖం వెనుక ఆమె ఒక మంత్రగత్తె,
ఆమె దొంగలతో కలిసి మన రాజ్యం యొక్క వార్తలను మరొక రాజ్యానికి చేరవేస్తోంది అని చెప్పింది. స్నో వైట్ యాపిల్స్ కోయడానికి అడవికి వెళ్ళిందని మనం చూస్తాం. కిరాయి హంతకుడు ఆమెను అనుసరించాడు, కాని అతను స్నో వైట్ను చంపలేకపోయాడు. చివరకు అతను స్నో వైట్తో, దుష్టరాణికి నీ గురించి చాలా ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉన్నాయి. నీ ప్రాణానికి ప్రమాదం రాకముందే ఆమె నిన్ను చంపాలని చూస్తోంది. నువ్వు ఈ రాజ్యం నుండి పారిపోవడం మంచిది అని చెప్పాడు. రాణికి మీ నాన్న గురించి కూడా ఏదో తెలుసు, కాని ఆమె దానిని రహస్యంగా ఉంచుతోంది అని కూడా చెప్పాడు. అది విన్న స్నో వైట్ భయపడటం మొదలుపెట్టింది. ఆమె దట్టమైన అడవిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ దారులు ప్రమాదాలతో నిండి ఉన్నాయి. క్షణక్షణానికి ఆమె కొత్త జీవులు, జంతువులను ఎదుర్కొంది. అవి ప్రాణాంతకంగా ఉన్నాయి. చివరకు ఆమె ఒక ప్రమాదకరమైన చెట్టును కనుగొంది. అది తన వేళ్లతో ఆమెను బంధించడానికి ప్రయత్నించింది. ఆ చెట్టు ఆమెను హాని చేసేలోపే భూమి కింద నుండి తెరుచుకుంది. స్నో వైట్ అందులో పడిపోయింది. ఇది ఒక వేరే ప్రపంచం. చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉన్న చిన్న జంతువులన్నీ దయగలవిగా కనిపించాయి. అవి స్నో వైట్ను ఒక చిన్న ఇంటికి తీసుకువచ్చాయి. ఇంట్లో అన్నీ చాలా చిన్నగా ఉన్నాయని స్నో వైట్ చూసింది. అక్కడ 7 చిన్న మంచాలున్నాయి. భయపడి అలసిపోయిన స్నో వైట్ ఆ 7 మంచాలపై నిద్రపోయింది. ఆ జంతువులు ఆమెను దుప్పటితో కప్పాయి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం 7 మరుగుజ్జులను చూస్తాం. వారందరూ సంతోషంగా పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ 7 వజ్రాల గనులలో పనిచేసేవారు. అక్కడి నుండి వారు వజ్రాలు, రత్నాలు తీసేవారు. ఇప్పుడు వారి ఇంటికి రాగానే ఆశ్చర్యపోయారు. తమ ఇంట్లో స్నో వైట్ను చూసి. స్నో వైట్ను చూడగానే వారందరూ భయపడ్డారు. ఇటు అటూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక చిన్న మరుగుజ్జు మాత్రం అక్కడే నిలబడిపోయాడు. అతను కూడా అక్కడి నుండి పారిపోయే ముందు స్నో వైట్ మెల్లగా అతని దగ్గరికి నడిచి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె తన గురించి మరింత చెప్పేలోపే మిగిలిన మరుగుజ్జులందరూ తమ ఆయుధాలతో అక్కడికి వచ్చారు ఆమెను చంపడానికి. ఆ మరుగుజ్జులు తనను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదని ఆమె భావించింది. అందుకే ఆమె అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. మరుగుజ్జులు మొదటిసారి ఒక మనిషిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. వెళ్లిపోయే ముందు ఆమె ఆలోచించింది, ఇక్కడి నుండి వెళ్లిపోతే ఆమె ఎక్కడికి వెళ్తుంది. అందుకే ఆమె మరుగుజ్జులందరికీ అన్నీ చెప్పాలని నిర్ణయించుకుంది. నా పేరు స్నో వైట్. దుష్టరాణి నన్ను చంపాలనుకుంది. అందుకే నేను అడవిలోకి పారిపోయి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆమె కథ విని ఆ మరుగుజ్జులందరూ చాలా బాధపడ్డారు. ఇప్పుడు వారు తమను తాము స్నో వైట్కు పరిచయం చేసుకున్నారు. ఒక్కొక్కరుగా తమ పేరు స్నో వైట్కు చెప్పారు. వారు వజ్రాల గనులలో పని చేస్తామని కూడా చెప్పారు. వారిని చూసి స్నో వైట్ వారితో, నాన్న అడవి ఒక మాయా ప్రపంచమని ఎందుకు చెప్పేవారో నాకు ఈరోజు అర్థమైంది అని అంది. బహుశా ఈ ప్రాంతం వల్లనేమో. మరోవైపు ఇప్పుడు మనం దుష్టరాణిని చూస్తున్నాం. తన అద్దం ద్వారా స్నో వైట్ ఇంకా బతికే ఉందని తెలుసుకుంది. ఆమె కిరాయి హంతకుడి ఆభరణాల పెట్టె తెరవగానే అందులో ఒక యాపిల్ ఉంది. కిరాయి హంతకుడు తనను మోసం చేసినందుకు ఆమె చాలా కోపగించుకుంది. వింతగా కేకలు వేసింది. తనను మోసం చేసినవాడిని వదిలిపెట్టనని అంది. తన సైనికులతో కలిసి ఆమె కిరాయి హంతకుడిని అక్కడికి పిలిపించింది. ఆమె కనికరం లేకుండా కిరాయి హంతకుడిని కొట్టింది. కిరాయి హంతకుడికి తెలుసు, అతను తన మరణాన్ని అంగీకరించాడు. కాని చనిపోయే ముందు అతను దుష్టరాణితో, నీ హృదయంలో కొంచెం దయ ఉన్నా స్నో వైట్ను వదిలిపెట్టు అని చెప్పాడు. రాణి అతని మాట వినలేదు. ఆమె కిరాయి హంతకుడిని నేలమాళిగలో పడేయమని కూడా ఆదేశించింది. తన సైనికులను అడవిలో స్నో వైట్ను వెతికి తీసుకురమ్మని ఆదేశించింది. ఇక్కడ స్నో వైట్ మరుగుజ్జులతో ఉంది. ఈరోజు ఆమె ఉదయం మిగిలిన ఉదయాల కంటే చాలా భిన్నంగా ఉంది. ఆ మరుగుజ్జులు ప్రతిరోజూలాగే గొడవపడుతున్నారు. ఒక చిన్న మరుగుజ్జును ఎగతాళి చేస్తున్నారు. స్నో వైట్ అది గమనించింది. మంచి స్నో వైట్ వారికి నచ్చజెప్పింది. చూడండి, బాధపడటం సమస్యలకు పరిష్కారం కాదు. మనం ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పింది. ఆమె అతనికి విజిల్ వేయడం కూడా నేర్పింది. కొద్దిసేపటికే అతని మూడు మారిపోయింది. వారు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అంతా చెల్లాచెదురుగా ఉంది. ఆ మరుగుజ్జులందరూ ఎవరు పనిచేస్తారు అని గొడవపడుతున్నారు. అప్పుడు స్నో వైట్ అంది, ఈ పనులన్నీ, వారు భారంగా భావిస్తున్న పనులన్నీ వారందరూ కలిసి చేస్తే ఈ పనులు కూడా సరదాగా ఉంటాయి అని చెప్పింది. స్నో వైట్ ఇక్కడ ఒక విషయం గమనించింది. ఆ ప్రజలందరి కోపం నిజానికి వారు ఒకరినొకరు ద్వేషించుకోవడం లేదు. వారు ఒకరికొకరు తమ భావాలను వివరించలేకపోతున్నారు. స్నో వైట్ వారికి ఎలా మాట్లాడుకోవాలో వివరించింది. అన్ని సమస్యలకు పరిష్కారం ఎలా కనుగొనాలో చెప్పింది. ఇలా ఆ మరుగుజ్జుల జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. వారు కలిసి పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. స్నో వైట్ తన చిన్ననాటి కథలను కూడా వారికి చెప్పింది. తన రాజ్యం ప్రేమతో నిండి ఉన్నప్పుడు, తన తండ్రి, తల్లి ఇద్దరూ బతికున్నప్పుడు మాట్లాడుతూ ఉండగా ఆమెకు గుర్తు వచ్చింది.
దుష్టరాణి తన తండ్రి గురించి ఏదో రహస్యం దాచిందని కిరాయి హంతకుడు చెప్పాడు. వారందరూ రాజు యుద్ధంలో చనిపోయాడని నమ్ముతున్నారు. బహుశా అతను బతికే ఉండవచ్చు. స్నోవైట్ మరుగుజ్జులతో అడవిలోని దొంగల సహాయంతో మనం అతన్ని వెతకవచ్చు. వారు ఇంతకు ముందు రాజుకు సేవ చేసేవారని చెప్పారు అని అంది. ఇప్పుడు మరుగుజ్జుల పని సమయం కావడంతో వారు కూడా వెళ్లిపోయారు. స్నోవైట్ కూడా దొంగల కోసం వెతకడానికి బయలుదేరింది. ఆమె అడవిలో అటూ ఇటూ తిరుగుతోంది. అకస్మాత్తుగా ఎవరో ఆమెను చెట్టు వెనుకకు లాగారు. అతను జొనాథన్ దుష్టరాణి పంపిన సైనికుల నుండి ఆమె ప్రాణాలు కాపాడాడు. స్నోవైట్ ఇక్కడ జొనాథన్తో రాజు ఇంకా బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. జొనాథన్ ఆమెతో అది నిజం కావచ్చు, ఎందుకంటే రాజు ఏ రాజ్యంతో యుద్ధానికి వెళ్లాడో అక్కడ రాజు బందీగా ఉన్నాడని నేను కూడా విన్నాను. కాని అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అన్నాడు. వారు మాట్లాడుతున్న సమయంలో జొనాథన్ యొక్క ఇతర సహచరులు కూడా అక్కడికి వచ్చారు. వారు స్నోవైట్ను గౌరవంగా కలిశారు. అంతకుముందు రాజును వెతకడానికి వారు ఒక ప్రణాళిక వేయగలిగారు. చాలామంది సైనికులు అక్కడికి వచ్చారు. వారు స్నోవైట్ను చూశారు. జొనాథన్ అతని సహచరులందరూ ఏమాత్రం సంకోచించకుండా స్నోవైట్ను రక్షించాలని నిర్ణయించుకున్నారు. వారందరూ రాజ సైనికులతో పోరాడటానికి ముందుకు వచ్చారు. స్నోవైట్ను అక్కడి నుండి తప్పించుకోమని అడిగారు. కాని రాజ సైనికులు చాలామంది ఉండగా దొంగలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి స్నోవైట్ వారి గురించి కలత చెందడం మొదలుపెట్టింది. అప్పుడు స్నోవైట్ ఒక పథకం వేసింది. అక్కడికి వెళ్లి రాజ సైనికుల గుర్రాలన్నింటినీ విప్పేసింది. దానివల్ల వారిలో గందరగోళం ఏర్పడింది. ఆ దొంగలకు తప్పించుకోవడానికి కొంత సమయం దొరికింది. ఆ తరువాత స్నోవైట్ ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి గట్టిగా కేకలు వేసింది. దానివల్ల సైనికులందరి దృష్టి స్నోవైట్ పైకి మళ్లింది. సైనికులు ఎత్తైన కొండకు వెళ్లినప్పుడు అక్కడ స్నోవైట్ లేదని, అది ఒక ఉచ్చు అని వారు గమనించారు. ఇప్పుడు స్నోవైట్ కూడా దొంగలతో కలిసి ఉంది. వారు పరిగెత్తుకుంటూ దట్టమైన అడవికి చేరుకున్నారు. చివరకు వారు సైనికుల నుండి తప్పించుకున్నారు. జొనాథన్ ఇక్కడికి వచ్చి స్నోవైట్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. మేము ఎల్లప్పుడూ రాజుకు నమ్మకంగా ఉంటాము, ఎందుకంటే అతని కాలంలో మేము అన్ని విషయాలలో చాలా సౌకర్యంగా ఉండేవాళ్లం అని ఆమెకు హామీ ఇచ్చాడు. వారు మాట్లాడుకుంటున్న దాక్కున్న చోటికి ఒక సైనికుడొచ్చాడు. స్నోవైట్ను చూసి ఆమె వైపు బాణం గురిపెట్టాడు. జొనాథన్ అతను దాడి చేసే ముందు అతనిని చూశాడు. స్నోవైట్ను పక్కకు నెట్టేసి స్నోవైట్ను కాపాడుతూ బాణం దెబ్బ తగిలింది. జొనాథన్ యొక్క ఇతర సహచరులు ఆ సైనికుణ్ణి పట్టుకున్నారు. స్నోవైట్ జొనాథన్ను మరుగుజ్జుల దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మరుగుజ్జులలో ఒకరి పేరు డాక్. అతను డాక్టర్ అయి ఉండవచ్చు. కాని డాక్ దగ్గరికి వెళ్లగానే తెలిసింది అతను డాక్టర్ కాదు, అతని పేరు మాత్రమే డాక్. అతని నైపుణ్యం రాళ్ళు, ఖనిజాలను తీయడం. అది తెలుసుకున్న జొనాథన్ సహచరుడు అతనిపై కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. వారి మధ్య వాగ్వాదం మొదలైంది. వారి వాగ్వాదాన్ని ఆపుతూ స్నోవైట్ అంది, మీరందరూ ఏమి చేస్తున్నారు? మన మధ్య కలహాలు సృష్టించడం దుష్టరాణి యొక్క లక్ష్యం. మనం విడిపోవచ్చు, స్వార్థపరులుగా ఒకరినొకరు నమ్మకపోవచ్చు. నిజానికి అలా కాదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్నోవైట్ మాటలు విన్న తర్వాత అందరూ కొంతసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత డాక్ అన్నాడు, నేను నిజానికి డాక్టర్ను కాదు, కాని జొనాథన్ను కాపాడటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. డాక్ జొనాథన్ను తన ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు. చాలా సమయం తరువాత అతను బయటకు వచ్చినప్పుడు అతని ముఖంలో బాధ కనిపించింది. అందరూ ఆసక్తిగా అతని వైపు చూస్తున్నారు. అతను ఒక్క మాట కూడా మాట్లాడకముందే జొనాథన్ వెనుక నుండి కనిపించాడు. అతన్ని చూడగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని జొనాథన్ అప్పటికే చాలా శక్తిని కోల్పోయాడు. ఇప్పుడు వారందరూ ఆ సంతోషాన్ని జరుపుకోవడం మొదలుపెట్టారు. పాటలు పాడుకుంటూ సంబరాలు చేసుకుంటుండగా జొనాథన్, స్నోవైట్ ఒకరికొకరు దగ్గరయ్యారు. వారు ఒకరినొకరు చేరుకోబోతుండగా తమ చుట్టూ చాలామంది ఉన్నారని వారికి గుర్తు వచ్చింది. సూర్యోదయానికి ముందే జొనాథన్, అతని సహచరులు అడవిలోకి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ఆ రహస్యస్థలం రహస్యంగానే ఉంటుంది. స్నోవైట్ ఇక్కడే సురక్షితంగా ఉండగలదు. బయలుదేరే ముందు జొనాథన్ అన్నాడు, నేనిప్పుడు 2 రోజులపాటు వెళుతున్నాను. ఈ సమయం వరకు తిరిగి రాలేను. కాని నేను తిరిగి రాగానే రాజు కోసం రాజ్యంలో వెతుకుతామని వాగ్దానం చేస్తున్నాను. స్నోవైట్ తన తండ్రి బహుమతిగా ఇచ్చిన గొలుసును అతనికి ఇచ్చింది. అది తిరిగి రావాలని అతనికి గుర్తు చేస్తుందని చెప్పింది. అతను అడవికి వెళుతుండగా ఒక ఉచ్చులో చిక్కుకున్నాడు. అతను ఏమీ అర్థం చేసుకునే లోపే దుష్టరాణి సైనికులు అతన్ని రాజభవనానికి తీసుకువచ్చారు. రాణి అతని రాకతోనే అడిగింది, స్నోవైట్ ఎక్కడ ఉంది అని. స్నోవైట్ ఎవరు నాకు తెలియదు అని నటిస్తూ తప్పించుకోవడానికి అతను తన వంతు ప్రయత్నం చేశాడు.
కాని అతని మెడలోని గొలుసు నిజం బయటపెట్టింది. ఆ గొలుసును లాగి ఆమె జొనాథన్ను నేలమాళిగలో పడేసింది. ఆమె స్వయంగా మాయా ద్రావణంతో మంత్రాలు చేయడం మొదలుపెట్టింది. ఇక్కడే ఆ దుష్టరాణి యొక్క నిజమైన ముఖం బయటపడింది. నిజానికి ఆమె ఒక మంత్రగత్తె. ఆ తరువాత ఆమె ఆ మాయా ద్రావణం తాగింది. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమె ఒక ముసలి మంత్రగత్తెగా మారిపోయింది. అది ఆమె అసలు రూపం. ఆమె మాయ ద్వారా తనను తాను ఒక అందమైన స్త్రీగా మార్చుకుంది. ఆ తరువాత ఆమె ఒక ఆపిల్ను పట్టుకుని విషం, మాయాజాలం యొక్క మంత్రాన్ని చదవడం మొదలుపెట్టింది. సరళంగా చెప్పాలంటే ఆమె ఆపిల్పై మంత్రం వేసింది. స్నోవైట్ దానిని తిన్న వెంటనే గాఢమైన నిద్రలోకి జారుకునేలా చేసింది. ఇక్కడ జొనాథన్ ఆ నేలమాళిగ నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మనకు చూపబడింది. అతను అక్కడ కిరాయి హంతకుణ్ణి కూడా కనుగొన్నాడు. ఆ తర్వాత దృశ్యం మారిన తర్వాత స్నోవైట్ను మనకు చూపించారు. అప్పటికే మరుగుజ్జులందరూ తమ పనికి వెళ్ళిపోయారు. ఆమె తన తండ్రి కోసం వెళ్లాలని అనుకుంది. కాని ఆ సమయంలో ఒక ముసలి స్త్రీ అక్కడికి వచ్చింది. స్నోవైట్ ఆమెను గుర్తుపట్టలేకపోయింది. నిజానికి మంత్రగత్తె అయిన ఆ ముసలి స్త్రీ జొనాథన్ చాలా కష్టాల్లో ఉన్నాడని చెబుతూ ఒక లాకెట్ను స్నోవైట్కు ఇచ్చింది. ఆ లాకెట్ చూడగానే స్నోవైట్కు జొనాథన్ ప్రాణాలు కాపాడాలని అనిపించింది. ఆమె అక్కడి నుండి వెళ్లబోతుండగా ఆ ముసలి స్త్రీ ఆమెను ఆపింది. ఆమెకు ఒక ఆపిల్ను ఇచ్చి తినమని అడిగింది. దీనితో నీ శక్తిని నిలుపుకోగలవు. మీ నాన్న చెప్పినట్లు ప్రేమ అన్నింటినీ జయిస్తుంది అని అంది. తన తండ్రి యొక్క హృదయపూర్వక మాటలు విన్న ఆమె మంత్రగత్తె యొక్క ఉచ్చులో చిక్కుకుంది. ఆ ఆపిల్ను తిన్నది. ఇక్కడ మనం చూశాము, మరుగుజ్జుల యొక్క జంతువులు, పక్షులన్నీ స్నోవైట్ కష్టాల గురించి మరుగుజ్జులకు తెలియచేయడానికి వేగంగా పరిగెత్తాయి. ఆ ఆపిల్ తినగానే స్నోవైట్ కళ్ల ముందు చీకటి కమ్ముకోవడం మొదలైంది. ఆమెకు కళ్ళు తిరగడం మొదలైంది. దీనిలో ఏమి ఉంది అని అడిగింది. దుష్టరాణి ఉపయోగించే అదే మాటలను ఆ దుష్ట మంత్రగత్తె ఇక్కడ పలికింది. ఫలితంగా స్నోవైట్ ఆమె తన బద్ధశత్రువుగా భావించే ఆ దుష్టరాణి అని తెలుసుకుంది. ఇప్పుడు స్నోవైట్ గాఢనిద్రలోకి జారుకుంది. చీకటి తుఫాను, మేఘాలు ఆ రాజ్యంపై వ్యాపించాయి. ఆ దుష్ట మంత్రగత్తె పొగలా మారి అక్కడి నుండి మాయమైపోయింది. అప్పుడు మరుగుజ్జులు, జంతువులందరూ స్నోవైట్ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు బాధాకరమైన స్థితిలో స్నోవైట్ పడుకుని ఉండటం చూశారు. స్నోవైట్ ఇక లేదని వారు అనుకున్నారు. వారు ఏమీ చేయలేక ఆమెను ఒకచోట పడుకోబెట్టి పూలతో కప్పారు. రాజభవనం యొక్క నేలమాళిగలో కిరాయి హంతకుడు జొనాథన్ ఆ ప్రదేశం యొక్క గోడను పగలగొట్టినట్లు చూపబడింది. ఆ గోడకు ఎదురుగా అడవికి దారితీసే నీటి మార్గం ఉంది. కిరాయి హంతకుడు జొనాథన్ను ప్రోత్సహించగా అతను వెంటనే అడవికి పరిగెత్తాడు. అక్కడ కొన్ని జంతువులను గమనించాడు. వాటి గందరగోళం నుండి అతను ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు. అతను మరుగుజ్జుల ఇంటి దగ్గరికి చేరుకోగానే చనిపోయిన స్నోవైట్ను చూసి కలత చెందాడు. అతను దుఃఖంతో స్నోవైట్ దగ్గర కూర్చుని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అతను ముద్దు పెట్టుకోగానే స్నోవైట్ స్పృహలోకి వచ్చింది. అందరూ సంతోషంతో నిండిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత అదంతా దుష్టరాణి వల్లనే జరుగుతోందని ఆమె జొనాథన్తో చెప్పింది. ఆమె నిజానికి ఒక మంత్రగత్తె. ఆమెనే కుట్ర పన్ని నా తండ్రిని యుద్ధానికి పంపింది. తన స్వంత మనుషులను ఆదేశించి రాజును చంపింది. వారంతా ఇప్పుడప్పుడే ఇదంతా చర్చిస్తున్నారు. అప్పుడు స్నోవైట్ చేతిపై ఒక మంచు రేణువు పడింది. అది చూసిన స్నోవైట్ అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోవలసిన సమయం వచ్చిందని నిర్ణయించుకుంది. ఆమె దుష్టరాణితో పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. ఆ రాణి యొక్క సేవలను తన దేశానికి వారు అర్హులైన విధంగా అందించాలి. అక్కడ ప్రేమను వ్యాప్తి చేసి వారి పరిస్థితులను మెరుగుపరచాలి. స్నోవైట్ తన రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు ఆమె రాజ్య ప్రజల ముఖాల్లో ఒక ఆశాకిరణం కనిపించింది. స్నోవైట్ను వెంబడిస్తూ వారందరూ ఆ ప్రదేశం ముందు గుమిగూడారు. ప్రజల యొక్క తిరుగుబాటు వైఖరిని స్నోవైట్ను గమనించిన దుష్టరాణి స్వయంగా వారి దగ్గరికి దిగివచ్చింది. ఆమె ఒక చేతిలో గులాబీని, మరొక చేతిలో కత్తిని పట్టుకుంది. ప్రజలను ఉద్దేశించి ఆమె అంది, చూడండి, కేవలం అందం, శక్తి మాత్రమే సింహాసనం కోసం చేయబడ్డాయి. తరువాత ఆమె ఆ గులాబీని ఊది కాల్చేసి, చూడండి, సింహాసనాన్ని పాలించడానికి కేవలం శక్తి మాత్రమే మిగిలి ఉంది అని అంది. ఆమె స్నోవైట్ను పోరాడమని రెచ్చగొట్టింది. కాని స్నోవైట్ పోరాడటానికి బదులుగా సైనికులకు వారి మంచి జ్ఞాపకాలను గుర్తుచేయడం మొదలుపెట్టింది. రాజుకాలంలో వారు ఎలా దయగలవారుగా ఉండేవారో, వారు ఒకరినొకరు ఎలా జాగ్రత్తగా చూసుకునేవారో, వారి జీవితాలు ఎలా సౌకర్యవంతంగా ఉండేవారో స్నోవైట్ వారితో అంది. రాజ్యంలో శాంతి నెలకొని చాలా తక్కువ సమయం మాత్రమే గడిచింది. అందరూ సంతోషంగా ఉన్నారు. న్యాయం అందరికీ ఉంది. నేను కేవలం ఈ రాజ్యంలో దానిని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను.
దుష్టరాణి యొక్క సైనికులు తమ ఆయుధాలను విడిచిపెట్టి స్నో వైట్కు మద్దతుగా నిలుస్తామని చూపించారు. తన శక్తి అంతా పోతున్నట్లు గమనించిన ఆమె స్నో వైట్పై దాడి చేయడం మొదలుపెట్టింది. కాని ఎవరో ఒకరు బాణం వేస్తూ ఆమె చేతిలోని కత్తిని పడగొట్టారు. అది స్నో వైట్ ప్రాణాలు కాపాడిన మరుగుజ్జు అని తేలింది. ఇప్పుడు స్నో వైట్కు ప్రజలకు సహాయం చేయడానికి అడుగులు వేసిన మరుగుజ్జులందరూ అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు దుష్టరాణి కోపంతో తన మాయా అద్దం ఉన్న రాజభవనం లోపలికి వెళ్ళింది. మాయా అద్దమంతా గమనిస్తోంది. దుష్టరాణి మళ్లీ అద్దంతో మాట్లాడి అడిగింది, ఓ అద్దమా, ఈ ప్రపంచంలో అత్యంత అందమైనది ఎవరు చెప్పు? అప్పుడు అద్దమంది, ఈ ప్రపంచంలో అత్యంత అందమైనది స్నో వైట్. ఆమె అలానే ఉంటుంది. ఆమె అందం ఆమె రూపంలో లేదు, ఆమె హృదయంలో ఉంది. ఆమె తన దయ, న్యాయంతో ప్రజల హృదయాలను పాలిస్తుంది. అది రాణితో అంది, నీ అందం ఎప్పుడూ నీ హృదయాన్ని తాకలేదు. నీ బాహ్య సౌందర్యం ఏమీ చేయలేదు. కోపంతో ఆమె ఏదో విసిరి ఆ అద్దాన్ని పగలగొట్టింది. అద్దం లెక్కలేనన్ని ముక్కలైపోయింది. దుష్టరాణి శరీరం కూడా ఛిద్రమైపోయింది. నల్లటి పొగలా మారి ఆమె శరీరం ఆ మాయా అద్దంలోకి ప్రవేశించింది. ఆ దుష్టరాణి జీవితాంతం ఆ మాయా అద్దంలో బందీ అయింది. ఆ దుష్టరాణి యొక్క శక్తులన్నీ ఆ మాయా అద్దంపైనే ఆధారపడి ఉన్నాయని దీని ద్వారా మనకు తెలుస్తుంది. దుష్టరాణి అంతమైన తర్వాత స్నోవైట్ తన సింహాసనాన్ని అధిష్ఠించింది. స్నోవైట్ పాలనతో ఆ రాజ్యమంతటా ఆనందం వెల్లివిరిసింది. ఈ ఆకర్షణీయమైన కథ ఇక్కడితో ముగుస్తుంది.